వెల్కమ్ టు మై డే 2 వ్లాగ్ ఇన్ వియట్నాం. వీడియోలో చెప్పినట్లు డే 1 షాపింగ్లో అయితే మేము ఎగ్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసాము. అదే మాకు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము జస్ట్ నార్మల్గా సర్చ్ చేసాము ఇక్కడ ఏమైనా ఇండియన్ గ్రాసరీస్ దొరికే షాప్స్ ఉన్నాయా అని చెప్పి. దానాంగ్లో అయితే ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి ఒక షాప్ అయితే కనిపించింది. సో మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళాము. ఆ షాప్ అయితే చాలా చిన్నది, కాకపోతే మన ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మేము కావాల్సినవన్నీ తీసుకున్నాము. మెయిన్ వచ్చింది రైస్ కోసం కాబట్టి బాస్మతి రైస్ ఒక 5 kgs తీసుకున్నాము. దాంతోపాటు నార్మల్ రైస్ అంటే మనకి పొన్ని రైస్ దొరుకుతాయి అక్కడ. సో అవి కూడా ఒక 6 ప్యాకెట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసేసుకున్నాము. రీస్టాక్ అయిన తర్వాత మరలా ఇన్ఫార్మ్ చేయమని అయితే చెప్పాము మేము. అక్కడ స్టోర్లో వర్క్ చేస్తున్న పర్సన్ వచ్చి మన తెలుగు స్టేట్స్ నుంచే అని చెప్పారు. సో మేమైతే కాసేపు మాట్లాడిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము. షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా మా హౌస్కి అయితే మేము వెళ్ళిపోయాము. గ్రాసరీ వరకు ఓకే, అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఒక 2 monthsకి సరిపడా స్టఫ్ అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే ఆలోచిద్దాం అనుకున్నాము. వియట్నాంలో మన ఇండియన్స్ చాలా మందే స్టే చేస్తున్నారు, కాకపోతే మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా ఉన్నారా అనేది అయితే మాకు తెలియదు. 3 years బ్యాక్ అయితే ఇక్కడ ఒక యూట్యూబర్ ఉండేవారు. ఆవిడ కూడా వియట్నాం తెలుగు వ్లాగ్స్ అని చెప్పి ఏదో ఒక ఛానల్ అయితే ఉండేది. ఆమె వీడియోస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఈ ఛానల్ అయితే చాలా క్యాజువల్గా స్టార్ట్ చేశాను, వియట్నాంతో నాకున్న మెమొరీస్ని షేర్ చేసుకుందామని. దాంతో పాటుగా తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా వియట్నాం వచ్చేటట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నాకు ఒక లైక్ చేయండి. ఐ విల్ బి కంటిన్యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.